అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభము. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 9వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. కనిపెట్టుకుని ఉన్న వారికి రక్షణ. సామెతల గ్రంథము 20 అధ్యాయము 22వ వచనమందు, కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్న వారికి ప్రభు దయచేయుచున్న అతిపెద్ద గొప్ప రక్షణ కొరకు దావీదు ప్రార్థించుచున్నప్పుడు, నా యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నీవే నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. కీర్తనలు 3:7 అని చెప్పాను. ప్రభు మనలను, మన యొక్క బిడ్డలను, మన కుటుంబం నందు గల అందరినీ రక్షించుటకు బలమైన పరాక్రమ సూర్యుడిగా లేచును. పాపముల నుండి, శాపముల నుండి మీకు విడుదలయు రక్షణయు కావలెను. లోకమును బురద గుంటలో నుండి, క్షణికమైన సుఖమును లోయలో నుండి మీకు విమోచనయు రక్షణయు కావలెను. అయితే అట్టి రక్షణను పొందుకొనుటకు ప్రభు యొక్క పాదముల యందు సహనముతో కనిపెట్టుకుని ఉండి ప్రార్థించవలెను. ప్రతి దానికిని ఆయా కాలము కలదు అన్నట్టుగా మీ యొక్క స్నేహితులు, బంధువులు, వారి యొక్క బిడ్డలు రక్షణకు ఒక కాలము కలదు. అది ఏ కాలము? బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పేతురు నీటిలో మునిగిపోవచ్చున్నప్పుడు, ప్రభువా రక్షింపుము అని కేకలు వేసెను. వెంటనే యేసు జాలిపడి చెయ్యి చాపి అతన్ని పట్టుకొని లేవనెత్తెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30 మరియు 31 వచనం. ఇదిగో రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. యేసు అంటేనే రక్షకుడు అనియే అర్థము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే వారిని రక్షించును. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. జార్జ్ ముల్లర్ 10,000 మంది కంటే అనాథ పిల్లలను విశ్వాసము అను బలముతోనే పెంచి పెద్ద చేశాను. వారికి ప్రభు యొక్క పాదముల యందు కనిపెట్టుకుని ప్రార్థించు అలవాటు ఉండేను. ఒకసారి ఆయన తన యొక్క 3 స్నేహితులు రక్షింపబడినట్లు ప్రార్థించాను. మొదటి స్నేహితుడు వెంటనే రక్షింపబడెను. ఆ తర్వాతి స్నేహితుడు దరిదాపులు 5 సంవత్సరముల తర్వాత రక్షింపబడెను. జార్జ్ ముల్లర్ మరణించినప్పుడు 3వ స్నేహితుడు కన్నీరు విడిచి ఏడ్చి, నా కొరకు ఇక భారము తీసుకొని ప్రార్థించుటకు ఎవరు కలరు అని ప్రభు వద్ద ఏడ్చి రక్షణను పొందుకొనెను. యాకోబు కూడాను, యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను అని చెప్పాను. ఆదికాండము 49వ అధ్యాయము 18వ వచనం. ప్రతి దానిని దాని కాలమునందు ఇంపుగా చేసి ముగించువాడు నిత్యముగానే సరైన కాలమునందు మీ కుటుంబము నందుగల ప్రతి ఒక్కరిని రక్షించును. రక్షింపనేరకుండునట్లు ఆయన యొక్క హస్తము కొరచ కాలేదు. దేవుని బిడ్డలారా, ఇక మీదట కూడాను మీరు పాపమునందు జీవింపకూడదు. మీ యొక్క పాపములను ఒప్పుకోలు చేసి యేసుని రక్తము చేత కడిగి పవిత్రపరచబడి ఆయన ఇచ్చుచున్న అమూల్యమైన రక్షణను పొందుకొనుడి. నేటి ధ్యానమునకై సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమునందు నేను ఊరకుండను. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 1వ వచనం. నేటి వేద పఠనము ఉదయము దానియేలు గ్రంథము 11 మరియు 12 అధ్యాయములు, సాయంత్రము యూదా పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.